కేశినేని నాని ఇలా వైసీపీ మీడియా పాయింట్ నుంచి మాట్లాడతారని ఎవరూ ఊహించలేదు. విజయవాడ రాజకీయాల్లో ఇదో సంచలనం, ఊహించని పరిణామం. నిజానికి కేశినేని నాని పార్టీ మారతారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే టీడీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానంటూ చెప్పడం వల్ల వైసీపీలోకి వెళ్లకపోవచ్చు అనుకున్నారు. ఆ మాటకొస్తే కేశినేని నానికి వైసీపీ నుంచి ఎప్పుడో ఆఫర్ వచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఎప్పుడో పిలిపించారు తమ పార్టీలోకి రమ్మని. కానీ పార్టీ మారతానని ఎన్నడూ అనలేదు. ఒక ఎంపీగా ప్రోటోకాల్ పాటిస్తూ విజయవాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారు. అందులో వైసీపీ గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. నిజానికి దీనిపైనే టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ నాని మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాలను ఎవరితోనైనా సరే కలిసి పంచుకుంటానని, ప్రజలకు మంచి చేయడానికి పార్టీలతో పని లేదని చెబుతూ వచ్చారు. ఈ మాటలు కొందరు టీడీపీ నేతలకు అస్సలు మింగుడు పడలేదు. పైగా తిరువురు సభకు ఏర్పాట్ల కోసం వెళ్లినప్పుడు నానా రభస జరిగింది. తిరువురు కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. అందుకనే పార్టీ తరపున వెళ్లారు. కానీ తిరువురు సభ ఏర్పాట్లకు కేశినేని నాని ఎందుకు వెళ్లారనే ప్రశ్న లోకేష్ నుంచి వచ్చిందని స్వయంగా నానినే చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఇష్యూ మరింతగా రగులుతూ వచ్చింది. ముందుగా కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేశినేని భవన్ పై టీడీపీ జెండాలు తొలగించారు. తెల్లారేసరికి చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా లేవు. చివరికి కేశినేని ఎపిసోడ్ ఇలా ఒక ముగింపుకి వచ్చింది. వైసీపీలో చేరిన కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. టీడీపీ కోసం 2,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కూడా మూసేసుకుంటే చంద్రబాబు మాత్రం తనను దారుణంగా అవమానించారని, కావాలని తిట్టించారని చెప్పుకొచ్చారు. లాస్ట్లో చంద్రబాబు మోసగాడు అంటూ ముగించారు. దీనికి టీడీపీ నుంచి కూడా కౌంటర్లొచ్చాయి. బుద్ధా వెంకన్న అయితే పిల్లలపై ప్రమాణం చేస్తూ నానికి ఛాలెంజ్ కూడా చేశారు. చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం భావ్యం కాదు. అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేశినేని చిన్నికి, కేశినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా, లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టికెట్ ఇచ్చి నందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నాని గారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని, నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు. ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చేయి. తమ చెట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాలా. ఎక్కడి నుంచి ఉందో నీ సినిమా? దొంగతనం చేసి దొంగ 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 అని పరిగెడతాడు. అలాగా ఈ కేసునేని నాని. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోబోతున్నాక చంద్రబాబు గారు ఆపింది. కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు. అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే భావిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంతర పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు సింబల్, సైకిల్ సింబల్, అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. ఏంటి అసలు నువ్వేంటి? నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు? ఎంత అవమానాలు నేను రివీల్ చేయాలి, మీకు కూడా తెలిసిన సంగతి. ఆయన అన్నమాట అది. బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట, నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్. నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు. నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన.
ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది, అసలే మెంటల్ గాడు, వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా లేదా? మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా. ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట, చంద్రబాబు గారు ఈయనకు నీ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ బస్సులు తుడుచుకుంటేవాడి నీకు ప్రోటోకాల్ ఇచ్చింది. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి? ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా 2 సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలం చేసావు? లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. ఈ చిట్టా ఇదిగో ఇక్కడ ఉంది, నువ్వేంటో అనుకుంటున్నావు? గంగా నదిలోంచి సముద్రంలో దూకినట్టు ఉంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించడం తప్పదమ్మా. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. సరే డెవలప్మెంట్ అవ్వదు, అడిగిట ఉంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు. చూస్తే చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది, సంవత్సరాల క్రితం అనుకుంటాను. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లే ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తున్నా. ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఎప్పుడు చేయవు. నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తే అది చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు, కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరో. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏది ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. 60% ఖాళీ చేస్తావు ఎన్టీఆర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్టు వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని కార్యకర్తలు ఇంటికి కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా, నేనున్నా, ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ.
ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షణం నుంచి నువ్వు అయిపోయావు. మొత్తానికి వైసీపీలో చేరిపోయారు నాని. అయితే అన్కండిషనల్ గా మాత్రం కాదని తెలుస్తోంది. తనకు ఎంపీ సీటుతో పాటు మరో 4 ఎమ్మెల్యే సీట్లు కూడా అడిగారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ ఈస్ట్ టికెట్ తన కూతురు కేశినేని శ్వేతకు, విజయవాడ వెస్ట్ సీటు ఎంఎస్ బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు కేశినేని నాని టికెట్లు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెబుతున్నారు. అందుకే విజయవాడ వెస్ట్ మరోవైపు ఇదంతా ప్రచారం మాత్రమే అనే టాక్ కూడా వినిపిస్తోంది.